బెంగాల్లో రాక్షస పాలన నడుస్తుందని, ఆ పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించడానికి ఎన్నికల్లో పనిచేస్తామని బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ అన్నారు. అక్కడి ప్రజలంతా ప్రజారంజక పాలన కోసం బీజేపీకి ఓట్లు వేశారని తెలిపారు. రాబోయే తెలంగాణ ఎన్నికలకు ఆశయ జెండా ఎగరవేస్తామని బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ ధీమా వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసాయి. అయితే ముగిసిన వెంటనే కూడా అన్ని ఎగ్జిట్ పోల్స్ ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిట్ పోల్స్ కూడా వస్తున్న తరుణంలో మరి బీజేపీ నేషన్ వైడ్గా 5 రాష్ట్రాల్లో మరి బీజేపీ ఎలా ఉండబోతుంది, బీజేపీ పరిస్థితి ఏంటి, అన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ నేత ఉపనేత ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఒక ఎగ్జిట్ పోల్స్ వస్తూనే ఉన్నాయి. అయితే మరి బీజేపీ ఎన్ని రాష్ట్రాలకు గెలవబోతుంది? 5 రాష్ట్రాలు కూడా ఎన్నికలు ముగిసాయి. మరి బీజేపీ ఎన్ని రాష్ట్రాలకు గెలవబోతుంది మీరు అనుకుంటున్నారు? 5 రాష్ట్రాలలో జరిగినటువంటి ఎన్నికల ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు ఎన్నికలు జరగకన్నా ముందే ఈ దేశంలో ఒక వాతావరణం ఏర్పడ్డది. ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ వస్తే తప్ప ఆ రాష్ట్రం కానీ దేశం కానీ సురక్షితంగా ఉండే పరిస్థితి లేదని, పశ్చిమ బెంగాల్లో ఏ రకమైనటువంటి అరాచకం జరిగిందో మొన్న దాదాపు 15 నుంచి 20 రోజులు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అదేవిధంగా అమిత్ షా గారి సభలు కిక్కిరిసిపోయే విధంగా ఎక్కడ చూసినా కూడా మేము ఈసారి భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకో రాజకీయ పార్టీకి ఓటేసే ప్రసక్తే లేదని అక్కడి ప్రజలు మాట్లాడినటువంటి తీరు తెలంగాణ రాష్ట్రం సోషల్ మీడియాలో వైరల్గా మారినాయి. ఈరోజు ప్రజలంతా ఒక మార్పు కోరుకుంటున్నారు. ఆ రాష్ట్రాలలో అది తమిళనాడు కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, అదేవిధంగా అస్సాం కావచ్చు, పుదుచ్చేరి కావచ్చు, కేరళ కావచ్చు, ఆ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఎన్డీఏ అలయన్స్ పార్టీలకు ఆదరణ దొరుకుతుంది. ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే క్లియర్గా 4 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఆధిక్యం ఉన్నట్టు, మిగతా దాంట్లో కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీకి అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అయితే మీరు ఓన్లీ బెంగాల్ మీదనే చెప్తా ఉన్నారు. మరి గతంలో ఇదే ఎగ్జిట్ పోల్స్, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ మీరు అనుకూలమని మీరు చెప్తున్నారు కదా, మరి గతంలో కూడా ఇదే ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి తారుమారైన పరిస్థితి ఉంది. మరి దీన్ని మీరు ఏమంటారు? మేము సహజంగా ఎగ్జిట్ పోల్స్ కన్నా ఎక్కువ భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా ఉన్నటువంటి విధానం పట్ల మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్, ఏ పోలింగ్ బూతులనైతే ఓటింగ్ ముగిసిన తర్వాత ఆ పోలింగ్ బూత్లో ఎన్ని ఓట్లు భారతీయ జనతా పార్టీకి పడ్డాయో అక్కడి కార్యకర్తలు వెంటనే సమాచారం ఇస్తారు. ఆ రకమైనటువంటి సమాచారం ప్రకారం కూడా ఎగ్జిట్ పోల్స్ కన్నా ఎక్కువ ఓట్లు ఆయా రాష్ట్రాలలో సీట్లు వచ్చే అవకాశం క్లియర్గా కనిపిస్తారు. అయితే బెంగాల్లో ఓన్లీ ఒక మమతా బెనర్జీ అంటే ఒక స్త్రీని ఆడామెను ఓడించడానికి దేశ ప్రధానమంత్రి నేను 294 స్థానాలు నేనే అభ్యర్థిని అనుకోండి అని చెప్పి ఓట్లేమని అభ్యర్థి మోడీ అంటున్నారు. ఒకవైపు అమిత్ షా అక్కడే తిష్ట వేసుకొని దాదాపు 15 నుంచి 20 రోజులు అక్కడే కేటాయించి అంత ప్రతిష్టాత్మకంగా ఆ రాష్ట్రం మీద ఎదురుదాడి చేస్తున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి బెంగాల్ కానీ మమతా బెనర్జీ కానీ రాజకీయ విషయాన్ని అభిప్రాయపడతారు. అంటే మీరు ఆ బెంగాల్ను అంతగా ప్రతిష్టకు తీసుకున్న కారణాలు ఏంటి? భారతదేశం భద్రత కొరకు బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి ఖచ్చితంగా రావాల్సిందే అని అక్కడ ప్రజలు నిర్ణయానికి వచ్చారు. మమతా బెనర్జీ ఓటమి కన్నా ఎక్కువ బెంగాల్ ప్రజలు గెలవాలి, బెంగాల్ ప్రజలు గెలవాలన్నటువంటి ఆలోచనతోనే భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టింది. గడిచిన 15 సంవత్సరాలు బెంగాల్ ప్రజలు పడ్డటువంటి కష్టాలు అన్నీ ఇన్ని కావు. కాబట్టి ప్రజలే అక్కడ స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకొని ఈరోజు మమతా బెనర్జీని ఇంటికి పంపించే ప్రయత్నం చేసింది. అయితే అక్కడ రాష్ట్రంలో పోలీసు భద్రత ఉంది, పోలీసు వ్యవస్థ ఉంది, అన్నీ ఉన్నా కూడా ఈసీ కావాలని బార్డర్లో ఉన్నటువంటి దేశ సరిహద్దులో దేశాన్ని కాపాడే ఉన్నటువంటి జవాన్లను తీసుకొచ్చి పశ్చిమ బెంగాల్లో తెచ్చి మా మీద రుదుతా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఫోర్స్ చేసి వాళ్ళు కావాలని బీజేపీకి ఓటేయాలని కొంతమంది అని కూడా టీఎంసీ నేతలు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆరోపిస్తారు. మళ్ళీ దీనికి మీ సమాధానం? సోషల్ మీడియాలో జాతీయ మీడియాలో ఈ భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్నా జడ్జీలను పట్టుకొని జైలు వేసినటువంటి సంగతి ఎక్కడా లేదు. ఎస్ఐఆర్ కొరకు డ్యూటీలో ఉన్నటువంటి జడ్జీలను కూడా మమతా బెనర్జీ జైల్లో లేచేటటువంటి పరిస్థితి వచ్చిందంటే అక్కడ ఏ రకంగా అధికారం దుర్వినియోగమైందో అటువంటి సమయంలో తప్పకుండా ఎన్నికల కమిషన్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు తీసుకున్నది, అక్కడ కట్టడి చేసింది, ప్రజాస్వామ్యబద్ధంగా పారదర్శకంగా ఎన్నికలు జరిపేటటువంటి అవకాశం ఏర్పడ్డది. మరి కేరళలో తమిళనాడు మీ పార్టీ పరిస్థితి ఏంటి? కేరళలో మొన్న చూసినాం, త్రివేంద్రంలో భారతీయ జనతా పార్టీ గెలిచింది. రేపు ఖచ్చితంగా అక్కడ కేరళలో మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇంకొకరితో 4-5 సంవత్సరాలు కొంత వెనక ముందు కావచ్చు, కానీ ఖచ్చితంగా భవిష్యత్ అంతా కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడ. ఒకవేళ ఇన్ కేస్ May 4న ఒకవేళ మీరు అనుకున్నట్టు కూడా అస్సాం కానీ పుదుచ్చేరి కానీ బెంగాల్ కానీ గెలిస్తే, ముఖ్యంగా బెంగాల్ గెలిస్తే అక్కడ ప్రధాన కారణాలు బీజేపీకి అనుకూలం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు?
ఒక మంచి పరిపాలన భారతీయ జనతా పార్టీ ఇవ్వగలుగుతుందని, నరేంద్ర మోడీ గారు మూడవసారి దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో అభివృద్ధి ఏ రకంగా జరుగుతున్నదో ఆ రకమైనటువంటి అభివృద్ధి కావాలని కూడా మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల ప్రజలు కూడా కోరుకున్నారు. గెలిపే లక్ష్యంగా కూడా బీజేపీ ముందుకెళ్తుంది. అందులో భాగంగా దేశానికి ప్రధాని కాబట్టి, ఆయన మా పార్టీ నేత కాబట్టి ఖచ్చితంగా మేము ప్రధానిని తీసుకొస్తామని, ఖచ్చితంగా ప్రధాని మోడీ సభను విజయవంతం చేసే విధంగానే మేము ముందుకెళ్తాం. ఎక్కడ కూడా లోటుపాట్లు నేతల మధ్య అంతర్గత పోరు అనేది కేవలం కొన్ని కథనాలు మాత్రమే ప్రచారం చేసిన తప్ప ఇది ఎక్కడ కూడా నేతల మధ్య అంతా కూడా సమన్వయంతో కలిసికట్టుగానే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అధికారం దిశగానే మేము ప్రయత్నం చేస్తున్నట్టు చెప్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. కెమెరామెన్ రవి, గోవింద్, HM TV, హైదరాబాద్.